లేని ప్రాంతం ఇది. నువ్వు ఇక్కడ ముట్టడిస్తా అంటే కొడుక ధర్మాన్ని చెరబట్టినట్టు, ధర్మాన్ని వ్యతిరేకంగా కొట్లాడినట్టు, మాతో కొట్లాడినోడే ఎక్కడో వీళ్ళు కాలకర్మ, నువ్వు కూడా పోతావు. మాతో గోక్కోవడం అంటే నాలాంటి నేను వ్యక్తిగా ఉంటానా? నేను 24/7 ఎక్కడో ఉంటా, ఏది పని లేదో కనీసం పెళ్ళిళ్ళ కానీ తిరుగుతా నేను. ఇంకా ఏం పని లేదో గుళ్ళల్లో పడిపోయేస్తాను నేను. కానీ రోజు పనిలో ఉంటాను నేను. నాది పొద్దున 6 గంటల మొదలైతే రాత్రి 1 గంట వరకు నాది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. నాకేం భూముల పైరవీలు లేవు, నాకేం క్లబ్ల మెంబర్షిప్లు లేవు, నాకు ఇంకేం లేవు. నాకు ఒకటే ఉంటుంది, ప్రజల మధ్యలో ఉండు, రోజు ఉన్నంతలో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పోడు. నేనే పోతాను. ఏదైతే మీరు కూడా రావద్దమ్మా అంటే నేను ఇవాళ డబ్బులు పెట్టి నీకు దమ్ముంటేనే అవుతున్నా. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ముంటే ఒక 10 ప్రశ్నలు ఇస్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు దమ్ముంటే ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయి హైదరాబాద్ ఇవాళ లివబుల్ సిటీ కాకుండా పోతుందో, హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోతుందో, తెలంగాణలో జిఎస్డిపి ఎందుకు పడిపోతుందో, తెలంగాణలో నువ్వు మనం మాట్లాడినట్టుగా చెప్పులు కూడా ఎత్తుకపోతావని చెప్పి అసలు ఏ మీనమైన భాష అనేది. బ్యాంకుల కాడికి పోతే బ్యాంకులు చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పి ఏదైతే నువ్వు కామెంట్ చేసినావో, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద గుద్దినావు. నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ మేము ఆనాడు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నావు అన్నాం. మేము తెలంగాణ వస్తే కుక్కలు చింపిన ఇస్తారాకైతే చెప్పి మాట్లాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కానీ మేము కష్టపడి తెచ్చుకున్నాం, మేము ఇష్టంగా తెచ్చుకున్నాం తెలంగాణలో. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ లెక్క పదల కోసం పెద్ద మూషణం కాదు, సమైక్య రాష్ట్ర నాయకుల కాళ్ళకాడ మోకరిల్లోనం కాదు. మేము తెలంగాణ నికాల్సిన బిడ్డలుగా కొట్లాడి తెచ్చుకున్నాం మేము. కాబట్టి మాకు ఆ దుఃఖం ఉంటుంది, మాకు ఆవేదన ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి నువ్వు గచ్చేయి, గా పని చేయి. నువ్వు నీకు దమ్ముంటే పేదవాళ్ళు ఎవరైతే కట్టుకున్న ఇల్లునే 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మా బాలాజీ నగర్లో, మా అరుంధతి నగర్లో, మా చెరువుల పక్కమంటి కట్టుకున్న కాలనీలో వాళ్ళకు మంచిగా పట్టాలి. వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. బీఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. గా పని చేయి. డబుల్ బెడ్రూమ్లు నువ్వు కట్టేలా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా 16-15 నెలలు గడిచిపోయింది. డబుల్ బెడ్రూమ్ల కాడ ఇవాళ ఇక్కడ మురారిపల్లెకు పోయినా ఇంకెక్కడ పోయినా తాగే నీళ్ళు లేవు. వాడ ఇప్పటికీ తాగే నీళ్ళు లేవు. 3 ఏళ్ల క్రితం కట్టిన ఆ ఇళ్లకు ఇప్పటికీ అలొకేషన్స్ లేవు. ఈ హైదరాబాద్ నడి పొట్టున ఉన్నటువంటి సికింద్రాబాద్లో కూడా ఇప్పటికి కొట్లాళ్ళు అవుతున్నాయి అలొకేషన్ లేక. నీకు దమ్ముంటే ఆ కట్టిన ఇళ్లను పేదలకు పంచిపెట్టు, ఆ కాలనీలకు కరెంటు కనెక్షన్ని, ఆ కాలనీలకు నీళ్ళ కనెక్షన్ని, ఆ కాలనీలకు రోడ్ల కనెక్షన్ని. గా పని చేయి. గీ పని చేస్తావా? నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే, కానీ రండతో ఏం కొట్లాడతావు? కొట్లాడుతుంది దీనితో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అన్నా అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు. ముఖ్యమంత్రి కాలేదు, యాదుకుందా? నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు దీరుడు అనుకున్నా కానీ గిట్లా అనుకోలేని చెప్పలేదు. నువ్వు దీరుడు అనుకున్నా కానీ గిట్లా ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేసినప్పుడు నేను. అందుకనే దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కార్యకర్తలారా, మీకు మీ మీద ప్రేమతో కంటే కూడా అంతకుముందున్న ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈ తల్లి ఇల్లు ముట్టడిస్తా, లేదా నువ్వు పైసలు ఇచ్చి పేపర్లో రాయించుతా, పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా, పైసలు ఇచ్చి టీవీలలో వేయిస్తా, నువ్వు వెకిలి నవ్వులు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడతావు తప్ప ఇంకోటి కాదు. అహంకారం ఉన్నోన్ని చరిత్ర బొంద పెడుతుంది, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నీకు అధికారం ఉందని చెప్పి నీకు ఇలా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా ఇవాళ పోలీసులు నీకు అండగా ఉండవచ్చు, కానీ రేపు నీది కాదు. ఎంతోమంది చూసినాం, చరిత్ర ఎంతమంది చూసింది, ఎంతోమంది కాలగర్భంలో కలిపింది. నీవు కూడా, నీ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అనుకుంటాను ఈయన వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మా పార్టీ కథమైపోయిందని చెప్పి వాళ్ళు అనుకుంటాను. వాళ్ళ సంగతి ఏదో చూసుకోవాలి, మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయకు. కేంద్రాన్ని విమర్శించుడు, ఇంకో పని చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా హైడ్రా రంగనాథ్ గారిని నేను సూచన చేస్తున్నా. మీరు ఒక మాట ఇచ్చిండు, కట్టిన ఇళ్ళ జోలికి పోమని చెప్పి. ఇట్లాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తాడా, నీవిస్తాడా? కానీ నీకే వస్తుంది. ఎందుకంటే ఈ ఇల్లు కూడా కొట్టే బాధ్యత రంగనాథ్ గారికే ఉందని చెప్పి భావిస్తాను. కాబట్టి
ఈ ఇచ్చేది రెవెన్యూడైనా కూలగొట్టోడు నువ్వే అనుకుంటాను కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వు. క్లారిటీ ఇచ్చి వచ్చేసే తప్ప అయ్యో ఈటల గారు మమ్మల్ని అపార్థం చేసుకుంటారని చెప్పి నాకు ఏదో నన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తే నేను కార్నర్ కాదు బాబు. మీరెంత నన్ను తిడితే, మీరెంత నన్ను విమర్శిస్తే ప్రజలు నన్ను అంతా మెచ్చుకుంటారు తప్ప నాకు ఒరిగేది ఏం నిలుపుతుంది. వాటిని మోడీ గారు అనేవి చూసినా ఎంత తిట్టినా అవి నేను డైజెస్ట్ చేసుకొని నా శరీరానికి ఒక ప్రోటీన్ ఇచ్చే శక్తి అంటే చూసినా మీరు తిరిగితే కూడా నాకు ఆశీర్వాదాలుగా భావిస్తా, దాన్ని శక్తిగా భావించుకుంటా. ఆ శక్తితో మళ్ళీ నీ మీద కొట్లాడే ప్రయత్నం చేస్తా, ప్రజలు కలుపుకోని చెప్పి మనం చేస్తూ ఇలా ఇంత గొప్పగా మీరందరూ కూడా తెలియగానే మేము ఎవరితో మాట్లాడలే వాస్తవంగా గిట్ల అవుతుందని చెప్పి అడగానే ఇవాళ ప్రజల్ని రక్షించే క్రమంలో పార్టీ ఆత్మగౌరవం